తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. పవర్ స్టార్ పవన్ కళ్యాణే ఈ రాష్ట్రానికి దిక్సూచి అని జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు తోట వాసు, ఆకివీడు 2వ వార్డు కౌన్సిలర్ గోపిశెట్టి సత్యవతి, చిరంజీవి సత్యనారాయణుడు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి విజయం సాధించడం పట్ల గురువారం రాత్రి ఆకివీడు గుమ్మలూరు రోడ్లోని సాయిదుర్గా నగర్లో ఎస్వి రంగారావు యూత్ ఆధ్వర్యంలో విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి బాణసంచా కాల్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ మోటుపల్లి రాజు, గంధం ఉమాతో పాటు పెద్ద ఎత్తున జనసేన నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఎస్వి రంగారావు యూత్ ఆధ్వర్యంలో మొన్న జరిగిన ఎలక్షన్లో భాగంగా 4వ తారీఖు ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి ఒక చరిత్ర రాసిందని చెప్పాలి. మరి చాలా అద్భుతమైన మెజార్టీతోటి ప్రతి ఒక్కరూ కూడా మరి అనుకోని అలా ఊహించిన రీతిలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక సువర్ణ అధ్యాయం రాశారు. వాళ్ళందరూ కూడా మరి ప్రభుత్వం మారాలి, ఈ రాక్షస పాలన నుంచి విముక్తి కావాలని 5 సంవత్సరాల నుంచి మరి వీళ్ళందరూ కూడా ప్రజలు అష్టకష్టాలు బట్టి ప్రతిదీ ఒక ఇంట్లో సరుకులు కానించి, నిత్యావసర వస్తువులు కానించి, కరెంటు కానించి అన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయి ఈ యొక్క కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఎన్నో అందరినీ కూడా ఇబ్బంది పెట్టడం జరిగింది జగన్ రెడ్డి ప్రభుత్వం. మరి అన్నీ కూడా ఏ హామీ ఇచ్చినా సరే ఆ హామీలు కూడా ఆయన తుంగలో తొక్కి అహంకార ధోరణిలో ఎప్పుడు ఎవరు కూడా చూడని ఫ్యాక్షనిస్ట్ లాగా మరి అతను 5 సంవత్సరాలు పరిపాలించాడు. దానికి బుద్ధి మొన్న అందరూ కూడా దానికి అహంకారం అనగదొక్కి మరి అధపాతాళానికి తొక్కిన మరి ప్రజలందరికీ ఓటర్ మహాజీలందరికీ కూడా థ్యాంక్స్ చెప్తాం. ధైర్యంగా బతకలేని పరిస్థితి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డారు జనాలు. ఒక పక్కన యువత పెరుగుతుంది, చదువులు పెరుగుతున్నాయి, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం లేని పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్లో. ఎవరైనా సరే పక్క రాష్ట్రాలకి వెళ్ళవలసిన పరిస్థితి. అటు తల్లిదండ్రుల ఆవేదన, అలాగే విద్యార్థుల ఆవేదన, అలాగే వ్యాపారస్తులు కానీ, ఆక్వా రంగం కానీ అన్ని రకాలుగా కూడా కుదురులేని పరిస్థితి. 2 సంవత్సరాల్లో మనం కరోనా వచ్చింది ఇబ్బంది పడుతూ ఉంటే ఆ 2 సంవత్సరాల తర్వాత ఈ 3 సంవత్సరాల్లో కూడా మనకి ఏదో చేస్తాడులే, కొత్తగా వచ్చిన యువకుడు కదా జగన్మోహన్ రెడ్డి, మన భవిష్యత్తు మారుస్తాడులే యువకుడు కదా అని చెప్పి అందరూ ప్రతి కులం కూడా కులం మతం చూడకుండా అందరూ కూడా ఆయన పట్టం కడితే ఆయన మనకి చేసింది ఏంటంటే అందరినీ కూడా అటు ఆర్థికంగా, మానసికంగా ఎవరిని ధైర్యంగా బదలేని పరిస్థితికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దీన్ని ప్రతి ఓటరు కూడా గత సంవత్సరం పెట్టి అందరూ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. మనం సంక్షేమ పథకాలు ఇస్తున్నాం అంటే అప్పటి నుంచి ఒక పక్క నుంచి మనకి అభివృద్ధి అనేది లేదు. ఇప్పుడు ఇక్కడ ఈ దుర్గానగరంలో ఉన్నాం. గత 15 సంవత్సరాలు పెట్టి కూడా 10 సంవత్సరాలు పెట్టి కూడా ఇదే పరిస్థితి. గవర్నమెంట్ మారితే మనకి ఇక్కడ రోడ్లు డెవలప్మెంట్ అవుతాయి, లేకపోతే డ్రైనేజ్ కానీ, ఈ మంచినీటి వసతి కానీ ఇవన్నీ కూడా డెవలప్ అవుతాయని మనం చాలా ఎదురు చూసాం. అంటే ఎక్కడికక్కడ ఎవరి ఏరియాకి వాళ్ళు డెవలప్ అవుతాయని చూసారు. ఈ సంక్షేమ పథకాలు మనం వేస్తున్నాం, అది వేస్తే మనకు ఓటే వేస్తారు కదా అని వాళ్ళ నాయకులు అదే మైకుల్లో ఉండిపోయే తప్పనిచ్చి ప్రజలు సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చాలా బాగా కోరుకుంటున్నారు. అటు మహిళలు అవ్వచ్చు, లేకపోతే పురుషులు అవ్వచ్చు, యువకులు అవ్వచ్చు, అలా ఈ కుల మతం భేదాలు లేవు, అందరికీ అభివృద్ధి కావాలి. ఈ ఎలక్షన్స్లో మన ఈ 2వ వార్డుకు సంబంధించి మంచి మెజార్టీని ఇచ్చారు ఇక్కడ ఉన్న ఓటర్స్ అందరూ కూడా. వారికి కూడా ఇటు తెలుగుదేశం పార్టీ తరఫున, అటు జనసేన పార్టీ తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఈ వార్డుకు సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు ఉన్న రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, విద్యుత్ కానీ ఏ సమస్యలు ఉన్నా సరే ఇక్కడ కౌన్సిలర్గా ఉన్నటువంటి గోపిశెట్టి సత్యవతి ద్వారా, వారి సత్యనారాయణ ద్వారా కూడా మన ఈ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి
మన మోటపల్లి సుబ్బారావు గారు వీళ్ళందరి ద్వారా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసి అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పని తెలుగుదేశం పార్టీ తరఫున మీకు మాటిస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటూ జరగదు. అన్ని రకాలుగా కూడా కష్టాలు పడుతూ ఎన్నో రకాల ఇబ్బందులకు నిర్బంధనలకు గురి అయిపోయి ఏమీ తోచని పరిస్థితిలో వాటర్లో ప్రజలు అందరూ కూడా ఉన్నటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డిని మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా పాతాళానికి తొక్కినట్టుగా మరి అసెంబ్లీలో అతనికి స్థానం అనేది ఎమ్మెల్యే గెలిచినప్పటికీ కూడా ప్రతిపక్ష స్థానం కూడా లేకుండా ఎక్కడికో 3వ స్థానంలో గెలిపోయాడు ఎమ్మెల్యేల స్థానంలో. మరి ప్రజలు తెలుసుకుంటే ఇలాగే బుద్ధి చెప్తారని చెప్పి నాయకులు తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ కూటమికి విజయోత్సవాల సందర్భంగా అందరూ కూడా రేపు ఈ 5 సంవత్సరాల్లో కూడా వీళ్ళందరూ చక్కని పరిపాలన అందించాలని చెప్పి ప్రజల కష్టాలు తీర్చాలని చెప్పి మరి ఈ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అప్పులు ఇవన్నీ కూడా భారాలు మీద పడతాయి కాబట్టి మన నాయకులు కూడా మనం అందరూ కూడా సహకరించి మరి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ సార్వత్రిక ఎన్నికలు ప్రజల సహకారం వల్లే సజావుగా జరిగాయని భీమవరం ఆర్డీఓ కె శ్రీనివాసులురాజు అన్నారు. స్వీప్ యాక్టివిటీస్ కమిటీ ఆధ్వర్యంలో ఆర్డీఓ శ్రీనివాసులురాజును సత్కరించారు. ఆర్డీఓ మాట్లాడుతూ ఎన్నికల అధికారులకు అభ్యర్థులు, ఏజెంట్లు, ఓటర్లు అందరూ ఎంతో సహకారం అందించారని, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ తమను వెన్నంటి ప్రోత్సహించి నడిపించారని, అందుకే ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని అన్నారు. ప్రభుత్వ యంత్రాంగంతో పాటు స్వీప్ యాక్టివిటీస్ స్వచ్ఛంద సంస్థల ప్రజా ప్రతినిధులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. స్వీప్ యాక్టివిటీస్ బ్రాండ్ అంబాసిడర్ చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ ఎన్నికల అధికారులకు, పోలీసులకు ప్రజలందరూ అందించిన సహకారం అద్వితీయమన్నారు. అనంతరం ఆర్డీఓ శ్రీనివాసులురాజును సత్కరించారు. ఈ కార్యక్రమంలో కంతటి వెంకటరాజు, లయన్స్ క్లబ్ పట్టణ ఉపాధ్యక్షులు నరహరిశెట్టి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అధికారులు అప్రమత్తంగా చేసి సుమారు 3 నెలల నుంచి ఇదే పని మీద రాయంబోలు పనిచేసిన అధికారులు కింది స్థాయి నుంచి కలెక్టర్ వరకు కూడా గొప్ప సర్వీస్ చేశారు. దాని ప్రజలంతా కూడా చాలా శాంతి భద్రతలతో ఓటు ఫ్రీగా వేయడం, స్వచ్ఛందంగా వేయడం చూసిందండి నేను అక్కడే. అటువంటి స్వచ్ఛందంగా వేయడానికి కారణమైనటువంటి అధికారులు, దాంట్లో ముఖ్యంగా మన ఆర్డీఓ శ్రీనివాసులరాజు గారు మరి ఎప్పుడు ఫోన్ చేశారో ఎప్పుడు పడుకున్నారో తెలియదు, కానీ అహర్నిశలు దీంట్లో పనిచేశారు. ఏ ఒక్కరిని మేము కూడా అనుకోండి, అందరు అధికారులు పనిచేశారు. దాంట్లో శ్రీనివాసరాజు గారు మాకు స్వీప్ యాక్టివిటీస్కి ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేసి వెంకటరాజు గారిని నన్ను దీంట్లో ఈ యాక్టివిటీస్లో తిరగమని చెప్పడం జరిగింది. తద్వారా మేము కూడా సర్వీస్ చేసాం. ఇటువంటి మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు ఆర్జేడీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. పశ్చిమ గోదావరి జిల్లాలో 7 నియోజకవర్గాలు కూడా చక్కగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరూ స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా అధికారులు, మన జిల్లా అధికారులు అందరూ కూడా కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, జేసీ గారు అందరూ పనిచేసినందుకు వారిని అభినందించడం కోసం మేము ఈరోజు రావడం జరిగింది. ఇలాగే ఎప్పుడు కొనసాగాలి. ఎప్పుడు కూడా మన జిల్లాలో ఎటువంటి గొడవలు జరగలేదు. ఏ పార్టీలు నెగ్గుతూ ఉంటే ఆ పార్టీ ఏ పార్టీ ఎదుటి వస్తూ ఉంటుంది. కానీ ఇటువంటి అధికారులు ఉండటం వల్ల కింద స్థాయి అందరూ కూడా, స్టాఫ్ అందరూ కూడా రాత్రి 11, 12 దాకా కూడా వర్క్ చేసినట్టు రోజులు గత 3 నెలల నుంచి ఉన్నాయి. ప్రశాంతంగా ఉన్నందుకు మేమందరూ కూడా ధన్యవాదాలు తెలియజేయడానికి, ఆర్డీఓ గారిని అభినందించడానికి రావడం జరిగింది. రావడంతోనే ఎలక్షన్స్ని టేకప్ చేయడం జరిగింది. ఓటర్లు నమోదు చేయడం, ఓటర్లకు అవగాహన కల్పించడం, చివరగా ఓటింగ్ జరిగింది. చాలా ప్రశాంత వాతావరణంలో జరిగింది. ఇక్కడ ప్రజలు, నాయకులు పూర్తి సహాయ సహకారాలు అందించారు. ఇక్కడ ప్రజలు కూడా అందరూ కూడా ప్రశాంతతలు కోరుకునే ప్రజలు. ఇటువంటి వాతావరణంలో ఎలక్షన్స్ చేయడం చాలా మంచిగా అనిపించింది. ముఖ్యంగా మొట్టమొదటిగా నుంచి కూడా ఈ జిల్లాకు నేను వచ్చినప్పటి నుంచి కూడా మా తహసీల్దార్లు, మా కింది స్టాఫ్ అందరూ కూడా, సార్ మనకు రంగసాయి గారు ఉన్నారు, వెంకటరాజు గారు ఉన్నారు, సోషల్ వర్కర్స్ సార్ వీళ్ళు, మనం వాళ్ళ సహాయం తీసుకోవాలి. అప్పుడు మనం ఈ యొక్క ఓటర్ నమోదు కార్యక్రమాన్ని, ఓటర్ను చైతన్యవంతం చేయడం అనేది చాలా ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్ళచ్చు, వాళ్ళ సహాయం తీసుకోవాలని చెప్పారు. అప్పటి నుంచి కూడా మేము ఈ ఆర్గనైజేషన్తో, వెంకటరాజు గారితో, రంగసాయి గారితో కలిసి పనిచేయడం జరుగుతుంది. చాలా పెద్దవారు, మంచి మనసున్నవారు, వాళ్ళ సహాయం అనేది ఎప్పటికీ మరవలేనిది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇంత దూరం వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. మీ ఇద్దరికి కూడా నమస్కరించి కృతజ్ఞతలు చెబుతున్నాను. థ్యాంక్ యూ సార్.
ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా విజ్ఞాన వేదిక సేవా సంస్థ అధ్యక్షులు అల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో భీమవరం గొలవానితిప్ప రోడ్లోని డంపింగ్ యార్డ్ వద్ద యానాది కుటుంబాలకు భోజనాన్ని అందించారు. ఈ సందర్భంగా అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యంగా మానవునికి ప్రధాన అవసరాలైన తాగునీరు తర్వాత ఆహారం అవసరమని, జనసాంద్రతను బట్టి ఆహార ధాన్యాలు, నిత్యావసరాలు నిల్వలు ఉంచుకోవాలని, దీని విషయంలో ప్రభుత్వ రంగంతో పాటు ప్రజలు కూడా భద్రతలు పాటించాలని, ఆహార పదార్థాలు అవసరమైన దానికంటే ఎక్కువగా వినియోగిస్తూ వ్యర్థాలుగా పారవేయడం వలన ఆహార ఉత్పత్తులు రాబోయే రోజుల్లో దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నవారికి అందకుండా పోతాయని అన్నారు. ఇదే సందర్భాన్ని పురస్కరించుకుని హర్షిత ఫుడ్స్ వారి సహకారంతో యానాది కుటుంబాలకు మధ్యాహ్న భోజనాన్ని పంపిణీ చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఉపాధ్యక్షుడు ఇందుకూరి శివాజీ వర్మ, వాల్మీకి బాలాజీ, మానవతా సాయి తదితరులు పాల్గొన్నారు. ఆహార ఉత్పత్తులు కానీ మనకున్నటువంటి జనసాంద్రతను బట్టి అవి దానికి సరిపడే విధంగా వినియోగించడం జరుగుతూ ఉంటుంది. అలా అయితే ఇప్పుడు చాలామంది ఏంటంటే ఆహారాన్ని ఎక్కువ వేస్టేజ్ అంటే అవసరానికి మించి ఉపయోగించడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే రాబోయే రోజుల్లో మరి కింద స్థాయి వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఆహారం అందనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు ఆహారం అనేది భద్రత, సేఫ్టీగా ఉంచుకోవడం, మనకు సంబంధించినటువంటి ఆహార పదార్థాలు కానీ, దానికి సంబంధించినటువంటి ధాన్యాలు కానీ, ఉత్పత్తులు కానీ, వాటి ఏదైతే ప్రమాణాలన్నీ కూడా సరిసమానంగా ఉన్నప్పుడు మనకి ఏ లోటు ఉండదు. ఇప్పుడు ఏమవుతుందంటే ఆహారం వినియోగం అనేది ఎక్కువ దుర్వినియోగం అయిపోతుంది. మనం 100 మందికి అవసరం అయితే 1000 మందికి వండించుకునే పరిస్థితిలో ఉన్నాం. ఆ 900 మందికి కూడా అనవసరంగా వేస్టేజ్ అయిపోతుంది. దానివల్ల రాబోయే రోజుల్లో ఇటువంటి పేదలు ఎవరైతే ఉంటారో సమాజంలో దారిద్ర్యకు దిగువన ఉన్న వాళ్ళకి ఆహారం అందనటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకేంటంటే ఇప్పుడున్నటువంటి సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆహారాన్ని భద్రపరుచుకున్నటువంటి విషయంలో ప్రతి ఒక్క వస్తువు కానీ, ఒక పప్పు దినుసులు కానీ, సరుకులు కానీ, బియ్యం కానీ, ఇటువంటివన్నీ కూడా అవసరానికి మించి వినియోగించుకోకుండా ఉన్నట్టయితే అది నిల్వ చేసుకునేటువంటి భద్రత చేసుకునేటువంటి విషయంలో జాగ్రత్త పడినట్టయితే రాబోయే రోజుల్లో ఇటువంటి కరువు కానీ, ఈ సరుకులు దొరకకపోవడం కానీ, ఖరీదు పెరిగిపోవడం అనేది ఉండదు. అటువంటి విషయాల్లో ప్రతి ఒక్కరు కూడా భద్రతా ప్రమాణాలు పాటించాలని చెప్పేసి ఈ ప్రపంచ ఆరోగ్య భద్రతా దినోత్సవం సందర్భంగా తెలియజేస్తూ, మరి సమాజంలో ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉంటారో ఇటువంటి సందర్భంలో బాగా దారిద్ర్యకు దిగువన ఉన్నటువంటి యానాదులు కానీ, ఈ స్లమ్ ఏరియాస్లో వాళ్ళు ఏదో కాయ కష్టం చేసుకుని వాళ్ళు తిండి కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఇటువంటి సందర్భంలో వారికి తెలియజెప్పాలని చెప్పేసి వారికి ఆహారాన్ని అందించడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో మాకు వీళ్ళకి ఆహారాన్ని అందించినటువంటి హర్షిత ఫుడ్స్ వారికి మాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భీమవరంలోని డాక్టర్ వైఎస్ఆర్ శాఖ గ్రంథాలయం ఆధ్వర్యంలో గ్రంథాలయ అభివృద్ధి కమిటీ, జన విజ్ఞాన వేదిక, శ్రీ విజ్ఞాన వేదికల సంయుక్త సహకారంతో గ్రంథాలయ ప్రాంగణంలో వేసవి బాలల శిక్షణ శిబిరం ఘనంగా ముగిసింది. విజేతలకు బహుమతులు, సహకరించిన వారికి సత్కారములు, వివిధ కార్యక్రమాలు ముగింపు వేడుకలుగా నిర్వహించామని గ్రంథాలయ అధికారి ఎస్ వెంకటేశ్వరరావు తెలియజేశారు. భీమవరం మున్సిపల్ కమిషనర్ ఎం శ్యామల ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ వేసవి సెలవుల్లో బాలలకు ఇటువంటి శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని, విపరీతమైన ఎండల్లో బాలలు బయట తిరిగితే జరిగే ప్రమాదాలు మనకు తెలుసని, అందుకనే జిల్లా శాఖ గ్రంథాలయం, శ్రీ విజ్ఞాన వేదిక మరియు జన విజ్ఞాన వేదిక ప్రభుత్వం తరపున ప్రతి సంవత్సరం ఈ విధంగా నిర్వహించడం గొప్ప విశేషమని, దీనికి అభివృద్ధి కమిటీ సహకరించడం మరింత అభినందనీయమని అన్నారు. తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించడం వల్లే ఎంతో మంది బాలలు ఇక్కడకు చేరారని, 46 రోజుల పాటు శిక్షణ పొంది పోటీల్లో విజేతలై ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణలో అవగాహన కల్పిస్తూ గ్రంథాలయ ఆవరణలో కమిషనర్ మొక్కలు నాటారు. డ్రాయింగ్, నృత్యం, స్పోకెన్ ఇంగ్లీష్లో ఉచిత శిక్షణ ఇచ్చినట్టు నిర్వాహకులు తెలియజేశారు. అనేక మంది ఉపాధ్యాయులు కూడా సహకరించారని, ముఖ్యంగా గ్రంథాలయ కమిటీ, అరసవల్లి సుబ్రహ్మణ్యం, చెరుకువాడ రంగసాయిలు సంపూర్ణ సహకారంతో శిక్షణా శిబిరం నిర్వహించామని గ్రంథాలయ అధికారి తెలియజేశారు. అభివృద్ధి కమిటీ చైర్మన్ అరసవల్లి సుబ్రహ్మణ్యం, శిబిర కన్వీనర్ చెరుకువాడ రంగసాయిలు మాట్లాడుతూ పిల్లలకు వేసవిలో ఈ విధంగా శిక్షణా తరగతులను అందివ్వడం ఒక స్ఫూర్తిదాయకమైన కార్యక్రమమని అన్నారు. గ్రంథాలయ కమిటీ సౌజన్యంతో విజేతలైన బాలలకు ప్రశంసా పత్రాలు, బహుమతులు, అలాగే జన విజ్ఞాన వేదిక తరపున శ్రీనివాస్ ప్రశంసా పత్రాలు, బహుమతులు, మొక్కలు అందించారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ కమిటీ సభ్యురాలు పి పద్మ, టీచర్ శ్రీనివాస్, మాధవిలను సత్కరించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ షేక్ బాబాజీ, లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు నరహరిశెట్టి కృష్ణ, గ్రంథాలయ సిబ్బంది, బాలల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
మనకి వైఎస్ఆర్ శాఖ గ్రంథాలయం ఆధ్వర్యంలో, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో, మరి అదేవిధంగా ఏపీ కాస్ట్ ఆధ్వర్యంలో, మరి జ్ఞాన విజ్ఞాన వేదిక వారి యొక్క ఆధ్వర్యంలో మొత్తం ఈ వేసవి శిక్షణ శిబిరం అనేది జరపడం జరిగింది. ఇవాళ ఈ రోజున క్లోజింగ్. అదేవిధంగా ఈ శిక్షణ శిబిరంలో మొత్తం పాల్గొని ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాటు చేసినటువంటి వివిధ పోటీలు, ఏదైతే డ్రాయింగ్ కాంపిటీషన్స్ కానీ, చెస్ కానీ, క్యారమ్స్ కానీ, వ్యాసరచన, నృత్యం, ఇవన్నీ కాంపిటీషన్స్లో కూడా చాలా యాక్టివ్గా మరి విద్యార్థులు అందరూ కూడా పాల్గొన్నారు. మరి అదేవిధంగా ఇక్కడ అందరికీ కూడా పుస్తక పఠనం అనేది ప్రత్యేకించి అలవాటు చేయాలి పిల్లల్లో అన్నది తెలియజేస్తూ మరి ఈ వేసవి శిక్షణ శిబిరం అనేది జరిగింది. పిల్లలకి సంబంధించినటువంటి వేసవి శిక్షణ తరగతులు మరి రాష్ట్ర ప్రభుత్వం, శాఖా గ్రంథాలయం ఇరువురు కూడా కలిసి నిర్వహించడం జరుగుతుంది. దానికి మరి లైబ్రరీ అభివృద్ధి కమిటీ ఏదైతే ఉంటుందో మేము వారికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందిస్తూ ఇన్ని సంవత్సరాలుగా దీన్ని నిర్వహిస్తూ వస్తున్నాం. ఈ సంవత్సరం అయితే మరి మన ఆంధ్ర రాష్ట్రమే కాకుండా భారతదేశంలో కూడా ఎలక్షన్స్ సంబంధించి ఎంతో కోలాహలంగా ఉన్నారు. పిల్లలైతే ఆ ఎలక్షన్లు అనేటువంటిది పక్కన పెట్టి వాళ్ళకి కావాల్సినటువంటి డ్రాయింగు, చెస్, క్యారమ్స్, ఇలా డ్యాన్సు, ఈ యొక్క ప్రోగ్రాంలు ఏదైతే గ్రంథాలయాలు నిర్వహిస్తూ ఉంటామో అన్నిటికీ క్రమం తప్పకుండా అందరూ కూడా రావడం చాలా అభినందనీయం. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ప్రథమ శ్రేణి శాఖ గ్రంథాలయం భీమవరం నందు వేసవి శిక్షణ శిబిరాలు అనేవి నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం మే 15వ తారీఖు స్టార్ట్ అయింది. ఈరోజు విద్యార్థులకి బహుమతి ప్రదానోత్సవం అనేది మనం భీమవరం మున్సిపల్ కమిషనర్ గారి చేతుల మీద ఇవ్వడం జరుగుతుంది. మేము ఈ వేసవి శిక్షణ శిబిరాల్లో జరిగిన ఇన్ని రోజులు కూడా విద్యార్థులకి కథలు చెప్పడం, పుస్తక పఠనం చేయించడం, చెస్, క్యారమ్స్, అదేవిధంగా ఇంగ్లీష్ గ్రామర్ పిల్లలకి నేర్పించడం, అదేవిధంగా యోగా, వివిధ రీసోర్స్ పర్సన్ సహాయ సహకారాలతో ఇది నిర్వహించడం జరిగింది. భీమవరం శాఖ గ్రంథాలయం ముందు వేసవి విజ్ఞాన శిబిరం చాలా ఘనంగా అనేక కార్యక్రమాలతో దాదాపు వందలాది మంది విద్యార్థులతో చక్కగా నిర్వహించారు. దానిలో భాగంగా మేము ఆంధ్రప్రదేశ్ శాస్త్ర సాంకేతిక మండలి అప్కాస్ట్ తరఫున జూన్ 5న పర్యావరణ దినోత్సవం జరిపాము. అలాగే పర్యావరణ దినోత్సవంలో భాగంగా విద్యార్థులకి మొక్కలు పంచడం, అలాగే వ్యాసరచన పోటీలు, వక్తృత్వం పోటీలు, డ్రాయింగ్ పోటీలు ఇవన్నీ నిర్వహించి బహుమతి ప్రధానోత్సవం ఈరోజు కమిషనర్ గారి చేతుల మీదుగా నిర్వహించడం కోసం మేము విద్యాశాఖ తరఫున డిఈఓ గారు సర్టిఫికెట్లు కూడా ఇచ్చారు. ఆ సర్టిఫికెట్లు చాలా వాల్యుబుల్ కాబట్టి విద్యార్థులందరూ చక్కగా ఈ అవకాశం వినియోగించుకున్నారు. పచ్చని ప్రకృతి ఏదంటూ, విరిసే పువ్వులు ఏవంటూ, ఎగిరే పక్షులు అడిగేనే, తాగే నీరు ఏదంటూ, పీల్చే గాలి ఏదంటూ, రేపటి తరమే అడిగేనే, ఆశల పువ్వులు కూల్చేస్తూ, రేపటి ఆశలు కూల్చేస్తూ, స్వార్థపు ప్రగతే నవ్విందా, పచ్చని ప్రకృతి ఏదంటూ. మనం గనక మొక్కల్ని పెంచుకోకపోతే రేపటి తరానికి మనకి పీల్చడానికి గాలి ఉండదు. మీరు అనేకమైన పోటీల్లో పాల్గొంటున్నారు, మీ అభిప్రాయాలు చెప్తున్నారు. చెప్పడంతో సరిపోదు, మీరు అది ఇంటి దగ్గర స్కూల్లో ప్రాక్టికల్గా చేస్తేనే మనకి రేపు అనే రోజు ఉంటుంది. ఈ గాలి భీమవరం చినమిరం గ్రామంలో ఇమ్మాన్యుయల్ చిన్నపిల్లల అనాథ ఆశ్రమంలో జనసేన సీనియర్ నాయకులు మణికంఠ పుట్టినరోజు సందర్భంగా
తన వంతు సహాయంగా సోప్ బాక్సులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శేషపు మణికంఠ మాట్లాడుతూ తల్లిదండ్రులు లేని అనాథలకు అండగా నిలుస్తామని తెలియజేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు చేపట్టాలన్న ముఖ్య ఉద్దేశంతో ముందుకు వెళుతున్నామని, సేవే మార్గంగా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ఇటీవల ఎన్నికల్లో విజయం సాధించారని వారికి అభినందనలు తెలియజేస్తూ తన పుట్టినరోజు సందర్భంగా ఎవరూ లేని అనాథలకు ఈ దేశంలో ప్రతి ఒక్కరూ అండగా నిలిచి వారికి మేమున్నామంటూ భరోసా ఇవ్వాలని అన్నారు. ప్రతి ఒక్కరూ చిన్నమెరంలోని అనాథ ఆశ్రమానికి తమ వంతు కృషి చేయాలని కోరారు. అందరికీ నమస్కారం. ఈ రోజున ఇమ్మానియల్ చిన్నపిల్లల అనాథ ఆశ్రమానికి రావడం జరిగింది. ఇక్కడ పౌల్ గారి ఆధ్వర్యంలో సుమారు 25 సంవత్సరాల నుంచి ఈ అనాథ పిల్లలకి ఈయన ఆశ్రమం ఇచ్చి అన్ని విధాలుగా చూసుకుంటున్నారు. దానికి నిమిత్తం నేను తెలుసుకొని ఈ రోజు నా జన్మదినం సందర్భంగా ఈ రోజుని చిన్నపిల్లలకి భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే వారితో ఈ రోజంతా స్పెండ్ చేయడం జరిగింది. వాళ్ళకి సోప్ బాక్సులు, పెన్లో పంపిణీ చేసాం. ఇక మీద అది అనాథ పిల్లలు కాదు, సమాజంలో మనందరం కూడా వాళ్ళకి అండగా నిలవాలి. మనం ఉన్నామనే ఒక ధైర్యం కల్పించడానికి నేను ఈరోజు వచ్చాను. అలాగే మీరందరూ కూడా ఇదే విధంగా వాళ్ళకి సహాయపడాలని నేను కోరుతున్నాను. అలాగే ఓటమి భారీ మెజారిటీతో గెలవడం జరిగింది. మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అత్యధిక మెజారిటీతో 21 సీట్లు, ఎంపీ 2 సీట్లు గెలిచారు. అలాగే ఆయన ఆశయ సిద్ధాంతాలకు ఎప్పటి నుంచి 2014 నుంచి కూడా నేను ఒక జన సైనికుల్లా ఆయన సిద్ధాంతాలు ఎప్పుడు కూడా తూచా తప్పకుండా పాటిస్తూ వస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో తనకు మంత్రి పదవి వస్తుంది. భీమవరం జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు. జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనకు రాష్ట్ర ప్రజలంతా ఓటుతో బుద్ధి చెప్పారు. ఆకివీడు మండల టీడీపీ నాయకులు. మాజీ సర్పంచ్ కోళ్ల అబ్బులు ఆధ్వర్యంలో రాయలం పంట కాలువ పూడికతీత పనులు ప్రారంభం. మంచి పనులకు తన సహకారం ఎప్పుడు ఉంటుందన్న ఎమ్మెల్యే రామాంజనేయులు. పవర్ స్టార్ పవన్ కళ్యాణే ఈ రాష్ట్రానికి దిక్సూచి. జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు తోటవాసు, ఆకివీడు 2వ వార్డు కౌన్సిలర్ గోపిశెట్టి సత్యవతి సత్యనారాయణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే BCN న్యూస్.